హోలిక్ మీడియా అసలు హోలిక్ మీడియా అంటే ఏంటి? మినిస్ట్రీ చేయడానికి మీడియా అంత అవసరమా? ఈ రోజు వీడియోలో నేను కేవలం హోలిక్ మీడియా గురించి మాత్రమే కాదు, ప్రతి దేవుని సేవకుడు, ప్రతి పాస్టర్, ప్రతి యవ్వనస్తుడు అర్థం చేసుకోవాల్సిన ఒక నిజం గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక సువార్తను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఒకసారి అపోస్తలు పౌల్ గురించి ఆలోచించండి. ఈ రోజైతే మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ పౌల్ కాలంలో అవేమీ లేవే. మరైతే ఆయన సువార్తని ఎలా చేశాడు? లెటర్స్ ద్వారా. ప్రతి పత్రిక ఒక కాంటెంట్ పీస్, ప్రతి పత్రిక ఒక మెసేజ్. పౌల్ కి ఒక్క విషయం తెలుసు, నేను వెళ్ళలేని చోట నా మెసేజ్ వెళ్ళాలి. అందుకే ఆయన రాశాడు, అందుకే ఆయన పంపించాడు. అందుకే ఈ రోజు మనం కూడా ఆ లెటర్స్ ని చదువుతున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ రోజు కాలంలో పౌల్ బతుకుంటే ఆయన కేవలం లెటర్స్ మాత్రమే రాసేవాడా, లేక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూజ్ చేసేవాడా? నాకు సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పౌల్ కి ముఖ్యమైనది మెథడ్ కాదు, మెసేజ్. ప్లాట్ఫామ్ కాదు, పర్పస్. టెక్నాలజీ కాదు, సువార్త. దేవుడు మీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎన్ని మెసేజెస్, ఎన్ని రెవల్యూషన్స్, ఎన్ని టెస్టిమనీస్ ఇచ్చాడు? అవి ఎక్కడున్నాయి? 4 గోడల చర్చ్ బిల్డింగ్ లో ఉన్నాయా, లేక ప్రపంచానికి చేరుతున్నాయా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ నెయ్యి తయారు చేస్తున్నారు, మీ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది, కానీ మీ గురించి ఎవరికి తెలియదు. అప్పుడు మీ దగ్గర ఆ నెయ్యి ఎవరు కొంటారు? మీ నెయ్యి ఎంత బాగున్నా కూడా డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ఎవరు కొనరు. ప్రొడక్ట్ ఉన్నంత మాత్రమే సరిపోదు కదా, డిస్ట్రిబ్యూషన్ కూడా కావాలి. అలానే మినిస్ట్రీ ఉంటే సరిపోదు, దానికి కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ కావాలి. అదే మీడియా. మీడియా అంటే ఫేమ్ కాదు, ఫాలోవర్స్ కాదు, రీచ్ కాదు. మీ మినిస్ట్రీని వేల మందికి కనెక్ట్ చేసే ఒక టూల్. దేవుని మాటని మీ చర్చిలో ఉన్న వారికి కాకుండా మీ మినిస్ట్రీని వేలాది మందికి చేర్చే ఒక టూల్. దేవుని మాటని మీ 4 గోడల చర్చ్ మధ్యలో దాయకుండా బయటకు వినిపించే ఒక టూల్. అయితే చాలా చర్చెస్ తెలుసుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే, వాళ్ళు సువార్తని 4 గోడల మధ్య ఆపేస్తున్నారు. సండే మెసేజ్ సండేకే ముగుస్తుంది, సండే చెప్పిన టెస్టిమనీ సండేకే ముగుస్తుంది, తర్వాత ఎవరికి గుర్తు కూడా ఉండట్లేదు. అది అసలు బయటకే రావడం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దేవుడు మీకు ఇచ్చిన మెసేజ్ ని దాచిపెడుతున్నారా లేక పంచుతున్నారా? ఎందుకంటే దేవుని రాజ్యంలో మల్టిప్లికేషన్ అనేది గాడ్స్ ప్రిన్సిపల్. ఒక సీడ్, ఒక విత్తనం నేలలో నాటితేనే అది హార్వెస్ట్ అవుతుంది. అలానే ఒక మెసేజ్ ప్రపంచానికి చేరితేనే మనుషుల వరకు చేరుతుంది. అక్కడే హోలిక్ మీడియా పుట్టింది. మా గోల్ కెమెరాస్ కాదు, మా గోల్ ఎడిటింగ్ కాదు, మా గోల్ డిజైనే కాదు. మా గోల్ ఒక్కటే, దేవుడు చెప్పిన మాటను ప్రపంచానికి చేరనివ్వడం. మీ మినిస్ట్రీ చిన్నదైనా పెద్దదైనా, సిటీ చర్చ్ అయినా, విలేజ్ చర్చ్ అయినా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ చర్చ్ బిల్డింగ్ మీ మినిస్ట్రీకి లిమిట్ కాదు, అది కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక రీల్, ఒక వీడియో ఈ ప్రపంచంలో ఎంత దూరమైన వెళ్ళగలదు. చివరిగా ఒక్క వేకప్ కాల్, మీ మినిస్ట్రీ ద్వారా మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని మీరు 4 గోడల మధ్య బంధిస్తే మీరు మినిస్ట్రీలో ఒక తప్పు చేస్తున్నారు. ఎరుకో గోడలాగా అడ్డుగా నిలుస్తున్నారు. మీరు మీడియాని ఉపయోగించి సువార్తని బయటకు పంపిస్తే మీరు ఒక కింగ్డమ్ మల్టీప్లేయర్ అవుతారు. అసలు క్వశ్చన్ మీడియా అవసరమా కాదు, క్వశ్చన్ ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన మాట ప్రపంచానికి చేరాలా వద్దా? నా ఆన్సర్ అయితే చాలా సింపుల్, చేరాలి. అందుకే హోలిక్ మీడియా కూడా ఉంది.